హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్నాస్ కిచెన్. మీరు చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్ సాంబార్ని. ఇదిగోండి మీ ముందుకు నేను ఈరోజు మంచి కలర్ఫుల్ డిష్తో వచ్చాను. ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి. దాన్ని వాటర్లో మంచిగా వాష్ చేసుకుని సోక్ చేసి పక్కన పెట్టుకోండి. అదే కప్ క్వాంటిటీ నేను తీసుకున్నదైతే సుమారుగా ఒక 100 గ్రామ్స్ ఉంటుంది. దానిలోకి నేను వేస్తున్న వెజ్జీస్ అన్నీ కూడా మీ ముందు ఉంచాను. చిన్న చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, డ్రమ్ స్టిక్స్, అలాగే పొటాటో పీసెస్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్, బెండకాయలు, అలాగే కొన్ని గుమ్మడికాయ ముక్కలు అనమాట. నేను కొన్ని పప్పులో కూడా యాడ్ చేయడానికి ఉడికించేటప్పుడు కొన్ని దానిలో కూడా వేశాను. అలాగే కొన్ని సాంబార్లో కూడా వేయడానికి విడిగా కొన్ని కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. నానబెట్టుకున్న కందిపప్పుని ఇప్పుడు కుక్కర్లోకి యాడ్ చేస్తున్నాను. దీనిలోకి నేనైతే దీనికి సరిపడా 1:2 3 రేషియోలో వాటర్ యాడ్ చేశానండి. పప్పుకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసి కుక్కర్ విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ అయితే నేను ఉడికించానండి. మీ పప్పు ఎన్ని విజిల్స్ ఉడుకుతుందో అట్లా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఉడికించుకోండి. ప్యాన్ ఒకటి తీసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నాకు ఆయిల్ తీసుకున్నానండి నేను. దానిలోనే ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుందాము. ఆయిల్ బాయిల్ అయిన తర్వాత ఇదిగోండి ఒక స్పూన్ ఆవాలు యాడ్ చేశాను. అలాగే జీలకర్ర కూడా ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇలా కొంచెం ఆయిల్లో చిటపట్లు అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజ్జెస్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకుందాము. చూస్తున్నారు కదా, అన్నీ ఒకేసారి కూడా యాడ్ చేసుకోవచ్చు. మీకు చూపించడం కోసం నేను 1 by 1 యాడ్ చేస్తున్నానండి. సో ఇవన్నీ కూడా మనం ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుందాము. కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఈ ఆయిల్ మనం మగ్గించుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. పంకిన్, బెండకాయ ముక్కలు, అలాగే డ్రమ్ స్టిక్స్, ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకున్నామండి. ఇక ఈ టమోటా మాత్రం కొంచెం అవి సాఫ్ట్ అయిన తర్వాత ఇది యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాము. మొత్తం అన్నీ ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇవన్నీ చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా చూడడానికి, గ్రీన్గా ఆరెంజ్గా. సో ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకుని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు ఉంటే సరిపోతుంది. అలా సాఫ్ట్ అయ్యే వరకు ఉంచుకొని దాని మీద ఒక మూత పెట్టుకుని మగ్గించేసుకుందాము. చూస్తున్నారు కదా, మంచిగా మిక్స్ అయినాయి. చూసి ఇవన్నీ కూడా కొద్దిగా జస్ట్ ఒక 20% సాఫ్ట్ అయ్యే వరకు మనం మగ్గించుకుంటే సరిపోతుంది. అలా మగ్గిన తర్వాతనే టమాటా యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఇలా టమాటో కూడా యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ చేసుకుందాం. మంచిగా మిక్స్ అయిన తర్వాత దీని మీద మూత పెట్టుకుని కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మళ్ళీ మనం ఉడికించుకోవాలి. మళ్ళీ ఒకసారి మనం దీన్ని మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ అయిన వాటిని మరీ ఎక్కువగా మిక్స్ చేయకూడదు. అలాని అసలు కలుపుకుండా ఉంటే అడుగంతా ఇది అవుతుంది కదా. సో జస్ట్ అలా విరిగిపోకుండా మిక్స్ చేసుకున్నాక దీనిలో తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. నేను సాల్ట్ అంటే గల్లుప్పు వేస్తున్నాను. నేనైతే ఇట్లాంటి పులుసు సాంబార్లోకి గల్లుప్పే వాడతాను. సో మీరు ఏది వాడితే అదే వాడండి. దీనికి రుచికి సరిపడినంత ఉప్పు వేసాను. అలాగే కారం కూడా నాకు 1 టేబుల్ స్పూన్ పట్టింది. కొంచెం స్పైసీ యాడ్ చేసే వాళ్ళైతే కొంచెం యాడ్ చేసుకోండి, ఇష్టపడే వాళ్ళైతే. సో దీన్ని కూడా జస్ట్ మనం అట్లా మిక్స్ చేసి పెట్టుకుందాము. మంచిగా కలుస్తుంది కదా, అన్నిటికి కూడా ముక్కలన్నిటికి కూడా ఈ ఉప్పు కారం పట్టి బాగుంటుంది ఫ్రెండ్స్. మనం వేసుకునే రేషియోని బట్టి దానికి ముక్కలకి బాగా పడుతుంది ఉప్పు కారం కూడా. ఇప్పుడు అవన్నీ వేసాక మూత పెట్టుకున్నాం కదా. ఇదిగో చూడండి, నేను ఉడికించిన పప్పు అయితే బాగా మంచిగా సాఫ్ట్ అయ్యింది. బాగా దాన్ని మెత్తగా అయిపోయింది. గుమ్మడికాయ దీంతో కూడా కలిపి చూస్తున్నారు కదా, అది కూడా మంచిగా సాఫ్ట్గా అయిపోయింది. బట్ నేనేంటంటే దీన్ని కొంచెం రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మిక్సీలోకి వేసి దాన్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్నాను. మీరు మెదపగలిగితే మీ దగ్గర అది ఉంటుంది కదా పప్పు మెదిపేది, దాంతో మెదుపుకున్నా ఓకే. నేను కొంచెం క్రీమీ టైప్లో చేయడం కోసం, థిక్నెస్ కోసం అట్లా బ్లెండ్ చేసుకున్నాను. చూసారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంది కదా మన పప్పు. సో దీన్ని కొంచెం ఒకసారి మనం అట్లా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్నాక దీనిలో కొంచెం పులుపు యాడ్ చేయడం కోసం నేనేం చేశానంటే ఒక 50 గ్రామ్స్, సుమారుగా 50 గ్రామ్స్ ఉంటుంది నేను తీసుకున్న పప్పుకి. అంత చింతపండు తీసుకున్నానండి, మీకు చూపిస్తాను. అంత చింతపండు తీసుకొని దీనిలో పులుపు యాడ్ చేయడం కోసం అనమాట. అది ముందుగానే నేను నానబెట్టుకున్నాను, మీకు చూపిస్తున్నాను కదా. అంతే జ్యూస్ తీసి పక్కన పెట్టుకుంటే ఇవన్నీ కూడా 1 by 1 మనం యాడ్ చేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో అలా నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని ఇప్పుడు నేను దీనిలో యాడ్ చేస్తున్నాను. మీకు థిక్నెస్ కోసం అవసరమైతే కొంచెం మరీ థిక్గా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. కన్సిస్టెన్సీ మీకు తెలుస్తుంది కదా, అది థిక్నెస్ వచ్చే వరకు కొంచెం వాటర్ దాని వరకే, ఆ లెవెల్ వరకే 1 గ్లాస్ వాటర్ అట్లా మిక్స్ చేసుకొని దాన్ని ఒకసారి చూసుకోండి. టేస్ట్ కూడా చూసుకొని అవసరమైతే ఉప్పు తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు.
అలా అంతా ఒకసారి కలుపుకొని ఇంకా మీడియంలో పెట్టి ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మంచిగా మరిగించాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా బాగా సాంబార్ అనేది అయితే మరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో అది ఎంత బాగా మరిగితే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. నేను దీనిలో ఎలాంటి పొడులు కూడా యాడ్ చేయట్లేదండి. మనం బేసిక్గా అయితే బయట సాంబార్ పొడి అది వేస్తాం కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది. ఎట్లాంటి పొడులు యాడ్ చేయకపోయినా కానీ మీరైతే ట్రై చేయండి. ట్రై చేసిన కామెంట్స్లో చెప్పండి. చూస్తున్నారు కదా మన సాంబార్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది. దీనిలో నేను మరుగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది. మా ఇల్లంతా కూడా మంచి అరోమా వస్తుంది ఇది మరుగుతున్నప్పుడు. లాస్ట్ స్టేజ్కి వచ్చింది ఫ్రెండ్స్. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేసి పచ్చివి కరివేపాకు యాడ్ చేశాను. ఇది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట పచ్చివి యాడ్ చేసినప్పుడు. సో లాస్ట్లో ఇవి యాడ్ చేశాను. ఇప్పుడు మనవి సాంబార్లో ముక్కలు ఉడికినవిలో చూద్దాము. మంచిగా బాయిల్ అయినాయి ఫ్రెండ్స్. సో నేను ఈరోజు అయితే దీన్ని ఇడ్లీతో సర్వ్ చేస్తున్నాను. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేశాను. చూస్తున్నారు కదా మా ఇడ్లీ కూడా మంచి సాఫ్ట్గా ఉంటాయి. సో ఈ ఇడ్లీతో మీకు సర్వ్ చేసి చూపిస్తున్నాను. ఇడ్లీ వడ నేను రైస్లో కూడా ఇదే వాడతానండి. 2 in 1 పర్పస్ అనమాట. ఈ రోజంతా ఇదే మాకు. ఇంకా చూస్తున్నారు కదా మంచి కలర్ఫుల్ సాంబార్ని ట్రై చేసి ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్.